బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తగ్గని విధంగానే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికి ఒక మెట్టు హెచ్చే కనిపించిందని చెప్పుకోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్, మరి ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఒక లెవెల్లో సగలు రేపితే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్స్కి వచ్చినప్పుడు కాకరేకిందని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కూడా తన పోరాటాన్ని ఒక లెవెల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ప్రధానంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య పోటీ అనుకున్న సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఎవరికి పట్టం కడుతున్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరికి పట్టం కడుతున్నాయి, ఏం చెప్తున్నాయి, దీనికి సంబంధించి నిన్ననే మీకు ఆర్టీవీ ఒక పిక్చర్ని ముందుంచే ప్రయత్నం చేసింది. ఇటు కార్పొరేషన్స్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, కార్పొరేషన్లో ఎవరి ఆధిక్యం ఉంది అండ్ అలాగే మున్సిపాలిటీలో కూడా ఎవరి ఆధిక్యం ఉంది అండ్ ఈరోజు పోలింగ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆర్టీవీ చేతిలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏంటి, ఎగ్జిట్ పోల్లో ఎవరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ పోల్ ఎవరికి ఎగ్జిట్ చూపిస్తున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ డీటెయిల్గా మనం డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేది మాట్లాడుకుని ఆ నెంబర్స్ని చూసి ఆ తర్వాత మనం డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, పీపుల్ పల్స్ ఏం చెప్తున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి అండ్ ఒకసారి నెంబర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెంబర్స్, నాతో పాటు గెస్ట్లు కూడా జాయిన్ అయి ఉన్నారు. లెట్ మీ ఇంట్రడ్యూస్. మనతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఇటు బీఆర్ఎస్ నుంచి అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి, దాంతోపాటు ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఎండరు లక్ష్మీనారాయణ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మృత్యుంజయం మనకి కాంగ్రెస్ నుంచి అండ్ అలాగే సతీష్ బీఆర్ఎస్ నుంచి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ డిజిగ్నేషన్స్ సైతం. బట్ అంతకన్నా ముందు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూద్దాం. ఒకసారి ఆ ఫలితాలు చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు, పీపుల్ పల్స్ ఏం చెప్తుందనేది ఆ నెంబర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. బట్ ఒకసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి పీపుల్ పల్స్ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పీపుల్ పల్స్ ఏం చెప్తుందనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు చూస్తే కనుక కార్పొరేషన్స్ కరీంనగర్ మొత్తం 66 వార్డ్స్ ఉంటాయి. మొత్తం కాంగ్రెస్ 14 నుంచి 16, బీఆర్ఎస్ 10 నుంచి 12, దాంతోపాటు బీజేపీ 22 నుంచి 29, 24 నుంచి 29, ఇతరులు 6 నుంచి 9 స్థానాలను కైవసం చేసిన అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం అండ్ ఇక్కడి నుంచి కరీంనగర్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి రామగుండం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామగుండంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. రామగుండంకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రామగుండంలో మొత్తం 60 వార్డులు ఉంటే ఇక్కడ పీపుల్ పల్స్ ఏం చెప్తుందంటే కాంగ్రెస్కి 30 నుంచి 40, బీఆర్ఎస్ 16 నుంచి 20, దాంతోపాటు బీజేపీ 3 నుంచి 4, ఇతరులు 4 నుంచి 7 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ కార్పొరేషన్స్కి సంబంధించి పీపుల్ పల్స్ చెప్తున్న సందర్భం రామగుండానికి సంబంధించి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు మంచిర్యాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాలలో మొత్తం 60 వార్డులు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 39 నుంచి 43, మీరు చూడొచ్చు నెంబర్స్ని. కాంగ్రెస్ 39 నుంచి 43, బీఆర్ఎస్ 8 నుంచి 12, బీజేపీ 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 2 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తున్న సందర్భం. దాంతోపాటు నిజామాబాద్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో పరిస్థితి ఏంటి, హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మొత్తం 60 వార్డులకు గాను కాంగ్రెస్ 10 నుంచి 16, బీఆర్ఎస్ 2 నుంచి 4, బీజేపీ 26 నుంచి 31, ఇతరులు 8 నుంచి 12 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తున్న సందర్భం. పీపుల్ పల్స్ చెప్తోంది ఇటు నిజామాబాద్కి సంబంధించి. నెక్స్ట్ నల్గొండకు సంబంధించి పీపుల్ పల్స్ ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. పీపుల్ పల్స్ నల్గొండకు సంబంధించి ఏం చెప్తోంది, హియర్ ఇట్ ఇస్. మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ 21 నుంచి 26, బీఆర్ఎస్ 8 నుంచి 12, బీజేపీ 6 నుంచి 10, ఇతరులు 2 నుంచి 4 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది నల్గొండకు సంబంధించి. ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నల్గొండలో వాతావరణం చూసాం, మరి మహబూబ్ నగర్లో పరిస్థితి ఏంటి, హియర్ ఇట్ ఇస్. మహబూబ్ నగర్లో మొత్తం కాంగ్రెస్ 26 నుంచి 30 స్థానాలని అంటే 26 నుంచి 30 వార్డులను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి మొత్తం 60 వార్డులకు గాను
26 నుంచి 30 వార్డుని కాంగ్రెస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 18 నుంచి 22, బీజేపీ 6 నుంచి 8, ఇతరులు 2 నుంచి 4 స్థానాలను అంటే 2 నుంచి 4 వార్డులని కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొత్తగూడెంలో పరిస్థితి ఏంటి? లెట్స్ లుక్ ఎట్ ద బిగ్ స్క్రీన్. కొత్తగూడెంలో మొత్తం 60 వార్డులు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 28 నుంచి 34 స్థానాన్ని, బీఆర్ఎస్ 7 నుంచి 9 స్థానాన్ని, బీజేపీ కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవచ్చు అనేది పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నమాట. ఇతరులు 14 నుంచి 16 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. మొత్తం ఇక్కడ చూసుకున్న క్రమంలో ఒక్కసారి పీపుల్ పల్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ రామగుణం అయినా, మంచిర్యాల అయినా, కొత్తగూడెం అయినా, కరీంనగర్ అయినా, నిజామాబాద్ అయినా, నల్గొండ అయినా, మహబూబ్ నగర్ అయినా, మీరు ఇక్కడ మెజారిటీ మొత్తం 7 కార్పొరేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో మెజారిటీగా దాదాపుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అంటే ఈ ఎలక్షన్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రామగుణంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, మంచిర్యాలలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, కొత్తగూడెంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, అండ్ బీజేపీ కరీంనగర్లో మాత్రమే ఆధిపత్యాన్ని ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు నిజామాబాద్కి సంబంధించి కూడా బీజేపీ ఆధిక్యాన్ని కనపరిచే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నమాట. నల్గొండకు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అక్కడ ఆధిక్యాన్ని కనబరుస్తోంది, మహబూబ్ నగర్లో కూడా కొనసాగిస్తుందని చెప్పి ఇటు పీపుల్ పల్స్ చెప్తున్నమాట. సో ఒక్కసారి పీపుల్ పల్స్ చెప్తున్న ఆ 7 వార్డులకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్పొరేషన్కి సంబంధించి 7 కార్పొరేషన్కి సంబంధించి ఎటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది, కారణం ఏంటి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నుంచి కటక మృత్యుంజయం మాజీ ఎమ్మెల్యే, అలాగే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నుంచి గర్రేపల్లి సతీష్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. రైట్, లెట్ మీ స్టార్ట్ విత్ బీఆర్ఎస్. ఏమవుతుంది బీఆర్ఎస్కి? ఎందుకంటే ఇక్కడ గుత్తాధిపత్యం గురించి మాట్లాడుకునే సందర్భంలో మేము కొడతామని చెప్పి కాన్ఫిడెన్స్ కనిపించింది. కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దరిదాపులు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మేము చెప్తున్నాం అండి, పోటీ లేదని రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు. పోటీ లేదనే దగ్గర నుంచి కంటి మీద కులుకు లేకుండా చేసినాం, నెక్ టు నెక్ ఈరోజు పోటీలో ఉన్నాము. మేము ఇంకా అంటే రేవంత్ రెడ్డి గారికి అంటే నామూషిగా అనలేదు, కానీ పోటీ లేదు, బీఆర్ఎస్తోనే పోటీ ఉంది అని అనలేక కేవలం త్రిముఖ పోటీ అని ముఖ్యమంత్రి గారే స్వయాన్ని అన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పోటీ ఎక్కడని ఈరోజు చూస్తామంటే ఎక్కడ చూసినా కూడా పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎంత దారుణమైన వ్యవస్థలు తీసుకుంటూ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంపీ అరవింద్ గారు ఇటు ఎవరు అరవింద్ గారు కానీ, జగ్గారెడ్డి గారు కానీ, మైనంపల్లి రోహిత్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా పోలీసులను ఎట్లా తిరుగుతున్నారండి? ఎంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తున్నారండి. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చూసినామండి ఎలక్షన్స్లో ఇంత ఎలక్షన్ కమిషన్ కాదని, ప్రభుత్వాన్ని కాదని, ఇంత దౌర్జన్యంగా రోడ్ల మీదకి వచ్చి పోలీసు వాళ్ళని అవులే అనరాని మాట అనడు. మీరు వినట్టున్నారు ఎంత ట్రోల్ అవుతా ఉన్నాయి, పరిస్థితి ఎట్లా ఉంది. ఈరోజు పబ్లిక్లో, సమాజంలో పోలీస్ యంత్రాంగానికి ఎంత వాల్యూ ఇస్తాం, ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, విలువలు దిగజారి ఒక రాజ్యాంగబద్ధమైన ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న పెద్దవాళ్ళే మీరే ఇట్లా పోలీస్ వాళ్ళని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే రేపు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఇలా మీరు ఏదైతే అలవికాని హామీలు ఇచ్చారో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మీ హామీలు ఏమైందిరా నాయన అని చెప్పేసి మీరు చెప్పిన హామీలు ఏమైందని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరకో, ఎంపీల దగ్గరకో, ప్రభుత్వం దగ్గరకు పోతే మీరు పోలీసు వాళ్ళనే ఎట్లా పడితే అట్లా తిట్టబడుతుంది. సామాన్య ప్రజలు ఎట్లా తిడతారండి? వీళ్ళు ఏమైనా చూసుకునే భరోసా ఇచ్చే పరిస్థితులు ఉందా? భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దీనికి ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మేము ఎంత నెక్స్ట్ ఇలాంటి పరిస్థితుల్లో ఇటు కొంత పోలీస్ యంత్రాంగాన్ని, కొంత వాళ్లకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్ని వాళ్ళు ఎలక్షన్ అయిపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ని కూడా తుంగలో దొక్కే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా, టైం కూడా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కాన్వాయ్లతో తిరగడం, డబ్బు మూటలతో తిరగడం, లిక్కర్ను పంచడం, రకరకాల ప్రలోభాలను పెట్టి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో కొనసాగుతారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్ని మెప్పించలేక ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంత కంటి మీద కులుకు లేకుండా చేసినాం, కంటి మీద కులుకు లేకుండా రోడ్ల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు అందరు తిరిగినా కూడా పరిస్థితి గదే అండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విజృంభించింది, పుంజుకుంది, ప్రజల్లోకి వెళ్ళింది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం అయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఇలా ప్రజలు పోలీసులు అనే అంశాన్ని అక్కడ చూపించి, పోలీసులు అక్కడ వాళ్ళకి ప్రోగా ఉన్నారు కాబట్టి
వాళ్ళకి సోకాల్డ్ విజయం అనేది వాళ్ళ వైపు ఉందంటున్నారు, రైట్? ఇప్పుడు 100% మన కళ్ళారా కనబడతా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత కూడా మంత్రులు ఎమ్మెల్యేలు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ధర్మపురిలో అడ్లూరు లక్ష్మణ్ గారు యథేచ్ఛగా కాన్వాయిలు వేసుకొని తిరుగుతున్న సందర్భం. ఏం చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్, ఏం చేస్తా ఉంది ప్రభుత్వాలు? ఏం చేయలేని పరిస్థితి కదా. ఈరోజు అరవింద్ గారు కానీ, లేకపోతే మైనంపల్లి రోహిత్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు జగ్గారెడ్డి గారు కానీ ఎంత దౌర్జన్యంగా రౌడీజంగా రోడ్డు మీదకి వచ్చి అరే ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా, ఇంత భయభ్రాంతులకు చేసుకుంటా ప్రభుత్వం చేతిలో ఉంది, నన్ను ఎవరేం చేయగలరు అని చెప్పేసి మాట్లాడుతున్నారే. దమ్ముందా ఏ రోజు అని అడుగుతా ఉన్నాం. డీజీపీ గారు ఏమన్నారు, గతంలో డీజీపీ గారు ఏమన్నారండి, మాకు రెడ్ బుక్ లేదు, పింక్ బుక్ లేదు, ఉన్నది కాకి బుక్కే అన్నారు. ఇవాళ కాకి బుక్ తెరవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఫోర్త్ ఎస్టేట్గా మీడియా సంస్థలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైతే పోలీసు వాళ్ళ మీద అనరాని మాటలు అన్నారో, ఒక ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు కానీ, కేంద్ర బీజేపీలో ఉన్న ఎంపీ కానీ, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఉన్న ఎమ్మెల్యే కానీ, వీళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? పోలీస్ యంత్రాంగం, పోలీస్ సంస్థలు, పోలీస్ సంఘాలు వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి నిరసన తెలియాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రజాపాలన? దౌర్జన్యంగా ఈరోజు మీరు. కానీ ఇంకొకటండి, మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి ఎలక్షన్లో దొంగ ఓట్లు వేయించకపోతే ఎట్లయితే జూబ్లీ హిల్స్ అయితే ఎట్లయితే మీరు దొంగ ఓట్లు ఎక్కడో ఉప్పల్లో ఎక్కడో ఎల్బీనగర్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి దొంగ ఓట్లు ఎట్లయితే వేయించారో, అదేవిధంగా ఈ రోజు కూడా మున్సిపల్ ఎన్నికలలో కూడా మైనర్ చిన్న పిల్లల్ని ఎలక్షన్ వాళ్ళకు ఏజ్ కూడా లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది బీఆర్ఎస్ కి, ఈ కేసీఆర్ గారికి. చాలా ఆరోపణలు మీ నుంచి వినిపిస్తున్నాయి. ఒకసారి కాంగ్రెస్ నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కటక మృత్యుంజయ్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. మృత్యుంజయ్ గారు, ఇటు బీఆర్ఎస్ అంటోంది ఒకటే మాట, పోలీసుని అడ్డు పెట్టుకొని మీరు ఎలక్షన్స్ జరిపించారు, ఎలక్షన్స్లో సోకాల్డ్ విజయం అనేది ఏదైనా ఉందంటే కనుక పోలీసుల మద్దతుతోనే మీరు గెలిచారు తప్ప, లేకపోతే మీ విజయం మీది కాదు, ప్రాపర్గా ఎలక్షన్ జరగలేదు అనేది వాళ్ళు అంటున్న మాట. ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సోదరుడు ఒప్పుకుంటా ఉన్నాడు. అలాగే దానికి ఒప్పుకోకపోతే మరి ఇప్పుడు ఏమంటున్నారు, మరి మీరే గెలిచినామంటున్నారా, లేకుంటే మేము పోలీసులను అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకున్నాం అంటే మీ కంటి మీద నేనే కంటి మీద కొనుక్కులేదా అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ గెలిచినమా గెలవలేదా అనేది, లేకపోతే కంటి మీద కొనుక్కు చేయకుండా లేదడం అంటే పొద్దునట్లు ఏది పడితే మాట్లాడితే కొనుక్కు కూడా ఉండకపోవచ్చు. అది కాదు పాయింట్. ఇవాళ ఎలక్షన్లు జరిగిన తర్వాత మీకు తెలుసు, గెలుపుకు ఓటమికి కారణాలు అనేకం. అది ఎవరు బాధ్యత వహించడు. గెలుపు నేనే గెలిస్తే మేమే గొప్ప, ఓడిపోతే వాళ్ళు వీళ్ళు అంటే నో సక్సెషన్ ఫర్ ది డిఫీట్ అని అంటారు. అందుకొరకు ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారంగా అనేక మంది వాళ్ళ రోడ్ల మీద ఉంటే వాళ్ళ నాయకుడు ఇంట్లో అన్నట్టు మా మంత్రులు, మా ఎంపీలు, మా ముఖ్యమంత్రి ఇంట్లో వండేది ఉండేనా బయటకు రాకుండా? ఏమి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే బయటికి రావచ్చు, కానీ వచ్చిన తీరు ఇక్కడ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చిన తీరు, వ్యవహరించిన తీరు అని ఎవరి స్థాయిలో వాళ్ళు బయటకు వచ్చిండ్రు, అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసిండ్రు, ఎవరి దగ్గర పనిచేయాలో చేసిండ్రు. ఒకవేళ ఇప్పుడు ఆ మిత్రుడు చెప్పినట్టు అర్జున్ లక్ష్మణ్ కుమార్ ధర్మపూర్లో ఏదో కాన్వాయ్తో వేయండి, ఆయన మీద ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. తెలుసుకోండి మీరు, ఎలక్షన్ కమిషన్ ఆయన మీద కేసు రిజిస్టర్ చేసింది. ఎక్కడెక్కడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత కూడా అధికారం ఉపయోగించడో, లేకపోతే ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించడో వాళ్ళ మీద తప్పకుండా ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మా మంత్రి అయితే మా మంత్రి మీద కేసు పెట్టిందండి. ఇవాళ మంత్రి అని చెప్పి ఆయన వదిలిపెట్టలేదు, ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఇక అన్ని మాట్లాడి ఇప్పుడు పోలీసులు లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇట్లా కారణాలు చెప్పు కాదు. నేను నిన్న మొన్న బహుశా 8, 9, 10, 11 నేను కాంగ్రెస్ పార్టీకి సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాకుండా నేను మానిటరింగ్ సెల్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మున్సిపల్ ఎలక్షన్స్ కి నేను చైర్మన్ గా కూడా ఉన్నా. నేను మున్సిపల్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా నేను 4 రోజులు 8, 9, 10, 11 ఇవాళ కూడా ఇప్పటిదాకా గంట కింద దాకా కూడా నేను గాంధీ భవన్ లోనే కూర్చున్నా. నేను ఒక్కొక్క మున్సిపాలిటీ గురించి, ఒక్కొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయాల గురించి చాలా చక్కగా మేము కనుక్కున్నాము. ఎక్కడ ఏం జరిగింది, ఏం కథ. ఇప్పుడు మేము అక్కడ ఇప్పుడు మాత్రం జీరో ఉన్నదని అంటే, జీరో కాకపోతే వాళ్ళకు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు మేమే గెలుస్తున్నాము అంటే ఇంత అధికార దుర్వినియోగం చేసిందని చెప్పడం తప్ప
అధికార దుర్వినియోగం చేసిండ్రు, లేకుంటే ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసిండ్రు ఏదో ఆరోపణలు చేసినంత మాత్రాన ఓడిపోయే టైంకి ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని మొన్నటిదాకా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏమైనాయి, మీ గ్యారంటీలు ఏమైనాయి, అవేమైనాయి, ఇవేమైనాయి అని అనేక విషయాలు చెప్పారు. మేము వాస్తవాలు చెప్పినాం, మా ముఖ్యమంత్రి కూడా వాస్తవాలు చెప్పిండ్రు. ఏమని, మేము గివి చేయగలిగినాం, మేము గివి చేస్తాం, ఇంకా చేసేటి ఇంకా గిన్నె ఉన్నాయి, మాకు 2 ఏళ్ళ టైం అయింది, ఇంకా 3 ఏళ్ళ టైం మాకు ఉన్నది, ఈ 3 ఏళ్లలో మేము ఇవన్నీ చేయడానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. విజయానికి ప్రధాన కారణం ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రికి ఇస్తారా, లేకపోతే పార్టీకి సంబంధించిన పర్టికులర్ పర్సన్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే టీపీసీసీకి ఇస్తారా? ఏంటి ప్రధాన కారణం ఏంటి మీరు అనుకుంటోంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్లస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా పిసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వాళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి కూడా ఇదంతా నడిపించిండ్రు. ఈ వ్యవస్థ అంతా నడిచింది. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో పార్టీ సింబల్ లేకున్నా కూడా ఇవాళ మేము ఇన్ని గెలవడానికి మాకు దాదాపు 65 నుంచి 70% గ్రామ పంచాయతీ స్థానాలు రావడానికి కానీ అవన్నీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలియజేసింది. ఇవాళ పట్టణ ప్రాంతాలలో కూడా ఏమన్నారు అనేది మొన్న హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ జరిగినటువంటి ఎలక్షన్లలో ఎక్కడో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు జరిగితే దానికి అధికార పార్టీ దుర్వినియోగం చేసిందని చెప్పి తప్పకుండా ఓడిపోయే చిన్న ప్రశ్న జగ్గారెడ్డి గారు కానీ మైనపల్లి రోహిత్ గారు కానీ వీళ్ళు పోలీసుల మీద చేసిన దౌర్జన్యం, బూతుల దగ్గరకు వచ్చిన దౌర్జన్యం అనేది మీరు సపోర్ట్ చేస్తారా? ఇక నేను ఎల్లయ్యమ్మ ఇట్లా చేసిండు, పుల్లయ్య ఎట్లా చేసిండు మున్సిపాలిటీలలో అని చెప్పి వాళ్ళిద్దరి గురించి పోలీస్ వాళ్ళ మీద వాడిన భాష అనేది మీరు సపోర్ట్ చేస్తారా, అంగీకరిస్తారా? పోలీస్ వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడిన భాష అంగీకరిస్తారా? నేను వినలేదు, నేను అది చూడలేదు. మేము ఆ రంధ్రాన్వేషణ లోపల లేము. మా పార్టీకి లేకుంటే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలలో ఏం జరుగుతూ ఉన్నది, ఎక్కడ పబ్లిక్ పల్స్ మాకు అనుకూలంగా ఉన్నది అనేది దాన్ని మేము వ్యవహరించినది తప్ప నేను అసలు లైవ్ కూడా చూడలేదు ఇవాళ. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు అంటే మున్సిపాలిటీ విషయానికి వచ్చిన మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఒకసారి మీరు ఊరికే నాతో ఆర్గ్యుమెంట్ కాదు. నేను ఏం చెప్తున్నా అంటే ఏదో ఒకటో రెండో ఇన్సిడెంట్ మీరు చూసిందేమో, నేను చూడలేదు కావచ్చు. సిరిసిల్లలో ఏమో ఉండొచ్చు, కరీంనగర్లో ఏమో ఉండొచ్చు, ఇంకో జాలు బండి సంజయ్ చేసిండొచ్చు, ఇంకో జాలు ఏదో 1-2 ఇష్యూస్ కాదు. ఇవాళ పబ్లిక్ పల్స్ ఇవాళ దాదాపు 60 లక్షల ఓట్లు, 55-56 లక్షల ఓట్లలో ఎన్ని పోలేనియో ఏందో నాకైతే లెక్కలు తెలియదు కానీ దాదాపు 100 మున్సిపాలిటీ 90 నుంచి 92 మున్సిపాలిటీలలో ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పక్షాన్ని మృత్యుంజయ్ గారు డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసింది కార్పొరేషన్ కి సంబంధించి, మరి మున్సిపల్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ మున్సిపల్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నా అనేది మాట్లాడుకునే కన్నా ముందు ఒకసారి బీజేపీ రియాక్షన్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్పొరేషన్ల విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉన్నది. ఎక్కడ కూడా మీరు ఎక్కడో 1 జాల 2 జాల ఇంతకుముందు చూపెట్టినటువంటి వాటి విషయం లోపల 1-2 ఏదో బీజేపీకి మంచుకున్నాయని ఎక్కడో మీరు నంబర్లు చూసిన ఇంతకుముందు చూపెట్టిన వాటిల్లో. కానీ నేను చెప్తా ఉన్నా ఎక్కడ కూడా బీజేపీకి ఏమన్నా ఇప్పుడు కరీంనగర్ లో చెప్పారు బాగా వాళ్ళకి మాకంటే ఎక్కువ వచ్చినాయని, ఇంకో ఎక్కడో నిజామాబాద్ వచ్చినాయని చూపెట్టింది. నేను చెప్తున్నా 7 కార్పొరేషన్లలో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 2 కార్పొరేషన్లలో తప్పకుండా మేము గెలుస్తా ఉన్నాం. తర్వాత రెండోది మిగిలిన 5 కార్పొరేషన్లు మేము అవుట్ రైట్ గెలుస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. కాబట్టి 7 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ హస్తగతం అవుతా ఉన్నాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నా. మీ కాన్ఫిడెన్స్ ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా అధికార పార్టీగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఉండాలి కూడా. బట్ అది కాన్ఫిడెన్స్ వరకు ఉంటుందో ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందా అనేది చూసే ప్రయత్నించాలి. ఆఫ్ కోర్స్ ఎలక్షన్లు అయిపోయినాక నేను ఉత్తగా అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు వచ్చేది నాకు. మేమేం చెప్తున్నాం, నేను 4 రోజుల నుంచి మినిట్ తర్వాత మున్సిపాలిటీ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తా ఉన్నా నేను. అందుకొరకు 7 మున్సిపాలిటీలలో 1 మున్సిపాలిటీలలో మాకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఒకవేళ కార్పొరేషన్ రాకున్నా మేమే మేయర్ కార్పొరేషన్ గెలవకున్నా ఒక కార్పొరేషన్ లా అది మేము అత్యధికమైనటువంటి మెజారిటీ గల సభ్యులుగా మేము వస్తున్నాం. ఆ కార్పొరేషన్ కంటిన్యూ చేద్దాం. కార్పొరేషన్ కి సంబంధించి కంటిన్యూ చేద్దాం. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, మీరు కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా బట్ మ్యాజిక్ ఫిగర్ ని మాత్రం టచ్ చేయడంలో కాస్త ఇబ్బంది ఉంది.
కాబట్టి అక్కడ మాట్లాడుకున్న సందర్భం కొంచెం ఇబ్బంది తప్పకపోవచ్చు. అఫ్కోర్స్ మీరు అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చు కాక, బట్ అక్కడ ఎంఐఎంతో కాంబినేషన్లో ఎంఐఎంతో జతకట్టి కాంగ్రెస్ కనుక వెళితే అక్కడ మరొక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. అండ్ నిజామాబాద్కి వచ్చినప్పుడు కూడా అటువంటి పరిస్థితి, దాదాపుగా మీరు మ్యాజిక్ ఫిగర్కి కొంచెం చెరువులో మాత్రమే. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళన్నట్టుగా 7కి 7 సాధించుకోవచ్చు అనేది వినిపిస్తున్నమాట. లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ డైరెక్ట్ ఎలక్షన్స్ కు భయపడుతుంది వినిపిస్తోంది. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి వ్యతిరేకత. మృత్యుంజయం గారు మా మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు, కానీ మున్సిపల్ శాఖ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచే మ్యానిపులేషన్ కమిటీ అనేటువంటిది నిర్వహణ నిర్వహిస్తుంది. మ్యానిపులేషన్ ఏ రకంగా ప్రజల అభిప్రాయాలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ ఒకటి ఓట్ల ఈ వార్డులో ఉన్నటువంటి ఓట్లు, ఈ డివిజన్లో ఉన్నటువంటి ఓట్లు వేరే డివిజన్లకు, ఓట్ల జాబితాల ప్రచురణలో మ్యానిపులేషన్ అనేటువంటిది జరిగింది. ఓకే, భార్యది ఒక దగ్గర, భర్తది ఒక దగ్గర, పిల్లలది ఒక దగ్గర, మరి పూర్వంలో ఉన్నటువంటి డివిజన్ల కానీ వార్డులలో కానీ లేకుండా అతి పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి దానికి కానీ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి దగ్గర వాటిని ఎన్ బ్లాక్గా తీసుకపోయి వేసినటువంటి పరిస్థితులు. ఇక రెండో విషయం, రిజర్వేషన్లు ప్రకటించడం, ఎన్నికలు ప్రకటించడానికి పెద్ద తారతమ్యం లేకుండా తేదీలకు, అంటే ప్రతిపక్షాలు ఏ వార్డు ఏ డివిజను అభ్యర్థులను మరి నిర్ణయించేందుకు అవసరమైనటువంటి సరైనటువంటి సమయం ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి పరిస్థితి చేసింది. అంటే ఎన్నికల కమిషన్కు ఏదైతే రిజర్వేషన్ ఖరారు చేసి ఇవ్వడం విషయంలో ఎన్నికల షెడ్యూల్కు నోటిఫికేషన్కు దీనికి తేడా మూడో విషయం అంటే నేను మృత్యుంజయ గారు వారు మరి మానిటర్ చేస్తున్నారు, నిబంధనలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఏవైతే నామినేటెడ్ బాడీస్ చైర్మన్లు ఎవరైతే విభిన్న కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ ఏర్పాటు చేసిన వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార సమయం అయిపోయినాక చాలా దగ్గరలో వీళ్ళు ప్రజల మధ్యలో ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు అవసరమైనటువంటి అన్ని కూడా వినియోగించారు. డబ్బు, అధికారము, మరి మద్యం ఇదంతా కూడా విచ్చలవిడిగా ఈ ఎన్నికల్లో వరదబారించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ ఆందోళనకు అద్దం పడతా ఉన్నది, ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అనేటువంటి దానికి అది నిదర్శనంగా ఉన్నది. ఇకపోతే మ్యానిపులేషన్ చేయడానికి కోసం ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు, చేసిండ్రు. ఓకే, రూలింగ్ పార్టీ. బట్ లక్ష్మీనారాయణ గారు, మీరు అంటే మ్యానిపులేషన్ కనుక చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎందుకు అంటే ప్రజలు మ్యానిపులేట్ అయ్యే సిచ్యువేషన్ లేదు కదా. ఒకప్పుడు అంటే బహుశా అనుకోవడానికి, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అండ్ క్యాంపెయినింగ్స్ వెళ్తున్నారు అండ్ రూరల్గా మొత్తం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు, ఊర్లకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఒకవేళ అలా చేస్తున్న క్షణంలో బీజేపీ అదే వ్యూహంతో ఎందుకు వెళ్ళకూడదు? మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి అక్కడ మ్యానిపులేషన్ జరగదు కదా, అక్కడ బీజేపీ ఫెయిల్ అయిందని ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ చెప్పండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుంది, ఒత్తిడి చేయడం కానీ, ఓటర్లను దబాయించడం, కీ ఓటర్లను దబాయించడం కానీ ఈ రకమైనటువంటి అన్నిటికి కూడా పాల్పడింది. అంటే ఓకే, ఈ రకమైన అంటే పరిపూర్ణంగా అధికారాన్ని వినియోగించింది, డబ్బును వినియోగించింది, ఏదైతే మద్యం వినియోగించింది, దబాయింపులు రాజకీయాలకు పాల్పడ్డది, వాళ్ళకు భయం ఉన్నది, అందుకని ఇది చేశారు. సరే, ప్రజలు నిర్ణేతలు ఒకటి. రెండోది, ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు కావు. ఈసారి ఖచ్చితంగా అంటే మీకు అనుకూలంగా రాలేదు కాబట్టి ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు కాదంటారు. అంటే ఇప్పుడు బీహార్లో, ఉదాహరణకు బీహార్లో ఇచ్చినటువంటి ఫిగర్ కంటే ఎక్కువ వచ్చింది.
మహారాష్ట్రలో చెప్పినటువంటి దాన్ని అంచనాలు మించి బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ఇలా భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఇంకా దానికంటే మించి వాళ్ళ అంచనాలను మించి వాళ్ళకున్నటువంటి ఇన్పుట్ ఏదైతే ఇవాళ ఎగ్జిట్ పోల్ రూపంలో ఉందో దానికి మించి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలం పెరుగుతా ఉంది. ఒకవేళ ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ లేకపోతే భారతీయ జనతా పార్టీ బలం వారు ఊహించనటువంటి రీతిలో కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎగ్జిట్ పోల్ లో చూపించిన దానికంటే మటుకు ఇంకెక్కువ పెరుగుతుంది. ఓకే, రైట్, ఇంట్రెస్టింగ్. ఇకపోతే పోలీసులకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ నేతలు చెప్పారు, బీఆర్ఎస్ సరే నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లాకప్ డెత్లు కానీ, లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు న్యాయవాదుల హత్యలు కానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్కు అవసరం వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ను రిటైర్ అయిన పెట్టి కూడా నడిపించినటువంటి మనం చూస్తా ఉన్నాం. ఇక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకోవడంలో అంటే ఈ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక చాలా లాంగ్ టైంలో మనం మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా. లక్ష్మీనారాయణ గారు, అట్ ద సేమ్ టైం మృత్యుంజయ్ గారు, సతీష్ గారు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనం మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి అండ్ ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ సంబంధించి ఎటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో టు డైరెక్ట్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్ of RTV, తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ 2026 ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ చూసుకుంటే కనుక ఇక్కడ 68 నుంచి 76 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందనేది ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. అలాగే 29 నుంచి 36 స్థానాలని బీఆర్ఎస్ కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ కమలం అంటే బీజేపీ కేవలం 3 నుంచి 5 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోవచ్చు. అలాగే ఎంఐఎం కేవలం 1 స్థానాన్ని దక్కించుకోవచ్చు ఒకవేళ దక్కించుకుంటే అనేది వినిపిస్తున్నమాట అండ్ పీపుల్ పల్స్ సర్వే ఆధారంగా. అండ్ 8 నుంచి 14 స్థానాలని ఇతరులు దక్కించుకోవచ్చు. అంటే బీజేపీని మించి 8 నుంచి 14 స్థానాలని ఇతరులు దక్కించుకోవచ్చు అనేది పీపుల్ పల్స్ అంచనా. మొత్తంగా చూసుకుంటే మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 68 నుంచి 76 కాంగ్రెస్, 29 నుంచి 36 బీఆర్ఎస్, 3 నుంచి 5 బీజేపీ, 1 స్థానాన్ని ఎంఐఎం సాధించుకోవచ్చు, దక్కించుకోవచ్చు. అండ్ ఇతరులు 8 నుంచి 14 స్థానాలని. ఇక్కడ లెట్ మీ స్టార్ట్ విత్ బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా 29 నుంచి 36 స్థానాలు మాత్రమే కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ. అంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇక్కడ మీరు వెనకంజలో ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే సెకండ్ పొజిషన్లోనైనా ఉన్నా కదా అని చెప్పి తృప్తిగా ఉన్నారా? ఖచ్చితంగా మేము ప్రజల దృష్టిలో ఫస్ట్ మొదటి పొజిషన్లో ఉన్నాం, సెకండ్ పొజిషన్ ఏం లేవండి. రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం చూస్తే ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ నెంబర్స్ చూపిస్తే మేము సంతోషపడ్డది లేదు, ఎగ్జిట్ పోల్స్లో ఇంకో పోల్స్లో తక్కువ చూపించినప్పుడు బాధపడ్డది లేదు. ప్రజలు తీర్పిస్తారు, ఫైనల్గా 13 తారీఖు తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు ఉన్నారని చెప్పేసి మా అందరికి కూడా నమ్మకం ఉంది. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. సో ఈ రోజు వాళ్ళేదో దొంగ మాటలు చెప్పు, లేకపోతే ఇంకో మాటలు చెప్పు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ గుళ్ళ మీద గోపురాల మీద లేకపోతే కులాలకు మతాలకు చిచ్చులు పెట్టించి వాళ్ళు ఓట్లాడిరు. బీజేపీకి లేదు కదా ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 3-5 కూడా రాదు కదా అంటున్నా బీజేపీలకు. నేను ఇప్పుడు ఒక చిన్న సూటి ప్రశ్న మీరు ఒక నిమిషం గమనించాలి, ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలని, ఉత్తరాది రాష్ట్రాలని, దక్షిణాది కేంద్రం సవతి ప్రేమ చూడండి. ఇక్కడ దక్షిణాది ఈ ఉన్నప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొన్న బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేయరు, ఏం చేయరు, అది చేయరు, ఇది చేయరు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మేము ఇది చేస్తాం, పొడి చేస్తాం అని చెప్పేసి ప్రచారాలు చేశారు, అబద్ధపు హామీలు చెప్పారు, అలవి కానీ హామీలు చెప్పారు. వాళ్ళు చేసింది ఇప్పటివరకు ఏం లేదు. తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మి బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు నమ్మి 8 మంది ఎంపీలు వీళ్ళని గెలిపించారు, కాంగ్రెస్ వాళ్ళని 8 మంది ఎంపీలని బీజేపీ వాళ్ళని గెలిపించారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే బడ్జెట్ ఎంత, దక్షిణాది రాష్ట్రాలకు ట్యాక్సులు రివర్స్ రిటర్న్ ఎంత వస్తూ ఉంది, అదే ఉత్తరాది రాష్ట్రాలకు ఎంత తీసుకెళ్తా ఉన్నారు. ఈ ఉన్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా, సరే మన దక్షిణాది రాష్ట్రాల్లో మనం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం చూస్తే 2 కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రం ఇది, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? గుడ్డిగూరం పనులు దొవుతున్నారు ఎంపీలు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం, వ్యవసాయం కోసం, పరిశ్రమల కోసం, రైతాంగం కోసం వీళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? రాజీనామా చేసి పడేస్తే అక్కడ మా తెలంగాణకు ఇచ్చేది ఏంటా అని చెప్పేసి ఏ రోజన్నా వీళ్ళు కొట్లాడారండి? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే పార్లమెంట్లో
క్వశ్చన్ అవర్స్ నడిచినాయి, కొట్లాడిరు, సాధించారు తప్ప ఇవాళ ఏం చేసిరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ స్పెషల్ ఫండింగ్ కూడా స్పెషల్ ఫండింగ్ సరే పోనీ మనం కట్టే ట్యాక్స్ కు వాళ్ళు మనకు రిటర్న్ ఎంత వస్తుంది ఎంత పోతుందని పక్కకు పెడితే వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు స్పెషల్, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు స్పెషల్ ఫండ్ కుందనో లేకపోతే ఇప్పుడు అక్కడ ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో అక్కడ ఉత్తరాది రాష్ట్రాలలో కుంభమేళ అయితే కోట్లాది రూపాయలు ఇస్తా ఉన్నారు ఫండ్ అని. వీళ్ళు ఇక్కడ సమ్మక్క సారక్క గిరిజనుల పండుగ సమ్మక్క సారక్క ఈ బీజేపీ నాయకులు బీజేపీలో ఎంత తీసుకొచ్చారో నేను అడుగుతా ఉన్నా. ఇలా చిచ్చులు పెట్టి ఇలా మీరు మాట్లాడతారే పొద్దున్న లేస్తే గుడి పేరు ఇంకోటి పేరు రాజకీయాలు చేసి ఓట్లాడుతున్నారు. గోపురాలకు మీరు ఎంత ఫండింగ్ తీసుకొచ్చారని ఇలా అడుగుతా ఉన్నారు. నిధుల గురించి మాట్లాడదామంటే ఈ నీళ్ళ పేరు మీద నిధులు చేసుకున్నటువంటి మీరు ఏదైతే పారదర్శకంగా నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రోడ్లు కానీ జాతీయ రహదారులు కానీ లేకపోతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ లేకపోతే ఆయుష్మాన్ భారత్ కానీ ప్రధానమంత్రి ఇళ్లకు సంబంధించి లిస్టు పంపివంటే వాటిని అభివృద్ధి పరిచింది కేంద్రం. అదంతా పక్కకు పెట్టండి. ఈ రోజు రైతాంగం కోసం గతంలో కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి. నేను అడిగే సూటి ప్రశ్న, మీరు కేంద్రంలో ఉన్నారు, నేను అడిగే సూటి ప్రశ్న మీరు ఒక నిమిషం, నేను ఇప్పుడు మీ రోడ్లు భవనాలు బిల్డింగ్లు మీరు ఎంత తీసుకొచ్చారని అడుగుతలేను. ఆఖరికి చిన్న ప్రశ్న అండి, మీరు ఇలా రైతాంగం యూరియా బస్తాలు కావాలంటే కేంద్రం చేతులు ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్న యూరియా బస్తాలు కేంద్రం ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి పంపించలేదు, ఎందుకు మీరు తీసుకురాలేకపోయారు? కేంద్రం నుంచి యూరియా బస్తాలు బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు కొట్లాడలేకపోయారు? కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఎందుకు కొట్లాడలేకపోయారు? సకాలంలో యూరియా బస్తాలు రైతాంగానికి ఎందుకు అందలేదు? కేంద్రంలో ఉన్నారు, కొట్లాడలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే లక్ష్మీనారాయణ గారు చెప్పులు పాస్బుక్ లైన్ లో పెట్టి మరి తీసుకునే పరిస్థితి. లక్ష్మీనారాయణ గారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కేంద్రంలో ఉన్నారు, మీరేమి ఇక్కడ తీసుకురావట్లేదు కాబట్టి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, గుళ్ళు గోపురాలకు సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ 3 నుంచి 5 స్థానాలు వస్తున్నాయి అనేది వాళ్ళు క్లుప్తంగా చెప్తున్నమాట. సతీష్ నల్గొండనా కరీంనగర్లో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి, ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి? ఇవాళ కరీంనగర్ నుంచి మంచిర్యాల నుంచి అది మళ్ళా జగిత్యాల నుంచి ఏదైతే కరీంనగర్ మంచిర్యాల రోడ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయింది. కేసీఆర్ గారు ఉంటే భయపడరు చెప్పులు కాబట్టి ఆ మాత్రం వచ్చినాయి అంటున్నాం. కేసీఆర్ ఏదైతే రైల్వే లైన్ ఎక్కడ గజ్వేల్ దగ్గర ఆపేసిండు, స్టేట్ కాంట్రిబ్యూషన్ ఇయ్యక ఆగిపోయింది. మీరు ఏం మాట్లాడతారు? కేంద్రం పైసలు ఇవ్వకపోతే రైతు వేదికలు లేవు, లేకపోతే వైకుంఠ ధామాలు లేవు, లేకపోతే అమృత్ భారత్ స్కీమ్ కింద వచ్చినటువంటి నిధులు లేవు. తలకు 113 రూపాయలు ఆ రోజు లోకల్ బాడీకి ఇస్తే ఇవాళ 940 రూపాయలు 840 రూపాయలు ఇచ్చింది, ఈసారి 900 దాటుతుంది. మీరేమిచ్చారు? మీరంతా దిగమించారు. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఖమ్మంలో వరద బాధితులకు మీరు ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఖమ్మం వరద బాధితులకు మీరు చిల్లి గవ్వ ఇయ్యలేదు. నేను 50 సార్లు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగినా, ప్రధానమంత్రి చుట్టూ తిరిగినా కూడా చిల్లి గవ్వ తీసుకురాలేకపోయినా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లి గవ్వ తీసుకురానప్పుడు ఖమ్మం వరద బాధితులకు మీరు రూపాయి తీసుకురాలేదు. ఇటు చూస్తే సమ్మక్క సారక్కకు ₹1 తీసుకురాలేకపోయారు. మీరు గుళ్ళకు చేసిందేం లేదు, గోపురాలకు చేసిందేం లేదు, ప్రజలకు చేసిందేం లేదు, రైతాంగానికి చేసిందేం లేదు. మీ ఎంపీలు కేంద్రంలో మీరుండేందుకు, ఈ కాంగ్రెస్ లో 8 మంది ఎంపీలు ఉండేందుకు అంటున్నారు. మీరు దోసుకున్నారు. అదే చెప్తున్నా. మరి మీరు అన్ని చేస్తే రైతులు ఎందుకు యూరియా బస్తాల కోసం లైన్ లో చెప్పులు పాస్బుక్లు పెట్టి నిలబడతా ఉన్నారు? అది చెప్పొచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైతే మరి కుమ్మక్కయ్యేమో మరి అదే మీరు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు కుమ్మక్కై ఢిల్లీలో మంచిగా కూర్చొని మంచి తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు, వస్తున్నారు తప్ప తీసుకొచ్చేది అయితే ఏం లేదు చిల్లిగావా. బట్ కుమ్మక్క అయితే కాంగ్రెస్ సగమైన బీజేపీకి రావాలి కదా. అదే అంటారు అండి, వాళ్ళు ఒకటే ఈ ఓట్లు అటేయండి కానీ ఇటే కానీ మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తే ఢిల్లీకి గులాంగిరి చేయలేము. రైలు వస్తుంది, టాయిలెట్ కింద పట్టాల మీద టాయిలెట్ ఉండదు, టాయిలెట్ సౌకర్యం నీట్గా ఉంటుంది. టైం ఏదైతే ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ మాన్యువల్ గేట్లు లేవు,
మృత్యుంజయ్ గారు ఇక్కడ బీజేపీ అండ్ బీఆర్ఎస్ అంటుంది స్టేషన్ చూడుండ్రయా, ఒకసారి పోయి చూడుండ్రి రైల్వే స్టేషన్లు. లక్ష్మీనారాయణ గారు. అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎస్కలేటర్లు పెడుతున్నారు. సామాన్య ప్రజల సౌకర్యం ఏదైతే ఉన్నదో వాటి గురించి ఆలోచిస్తున్నారు. టాయిలెట్లు కేంద్రం ఇచ్చిందా? ఉపాధి హామీ నిధులు కేంద్రం ఇచ్చిందా? మీరు హరితహారం కింద డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే, కేంద్రమే ఇచ్చింది. ఏదైతే ఉపాధి హామీ నిధులు ఇచ్చింది, లేకపోతే కేంద్రం ఇచ్చేటి అన్ని ఉత్తరాది రాష్ట్రాలకు పోతున్నాయి అన్న. మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి అన్ని ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ పోతున్నాయి. మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేది ఏం లేదు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఏం లేదు. మీరు దోసుకున్నారు. ఓకే కంటిన్యూ చేద్దాం. నేను కాంగ్రెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మృత్యుంజయ గారు, మీరు బీజేపీ ఒక్కటయ్యారు కాబట్టి ఆ మొత్తం సంఖ్య ఎంత అంటే ఒకవేళ ఒకటైతే ఇద్దరు 50-50 రావాలి కదా, మొత్తం మీకే వచ్చాయంటే కుమార్ గారు కాబట్టి మొత్తం మీకు వచ్చాయి అంటుంది బీఆర్ఎస్. ఇస్ ఇట్ సో? ఇప్పుడు వాళ్ళిద్దరు ఇదివరకు దాకా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని మాట్లాడుకుంటున్నారు. నాకేం అభ్యంతరం లేదు. ఒక నిమిషం ప్లీజ్ లిసన్ మీ. అయితే లక్ష్మీనారాయణ గారు దయచేసి దొంగలను జైల్లో పెడతామని వచ్చి దొంగలతో చేయగలుగుతున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక లక్ష్మీనారాయణ గారికి ఒక విషయం, ఇంత సీనియర్ నాయకుడు ఒక మాట, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైనాక ఈ దేశంలో ఏమన్నా రాజకీయాలు ఉన్నాయా? ఇంకా అసలు ఏమన్నా అర్థం ఉన్నదా దానికి? బీజేపీ కాంగ్రెస్ ఒక నిమిషం ప్లీజ్ లక్ష్మీనారాయణ, నువ్వు ఇంతసేపు మాట్లాడితే నేనేమన్నా మాట్లాడినా? ఇంతసేపు మాట్లాడితే కూడా నేనేమన్నా మాట్లాడినా? హలో లక్ష్మీనారాయణ గారు, నేను మీరు ఇంతసేపు మాట్లాడినా నేను చాలా సైలెంట్ గా మర్యాదగా ఊరుకున్నాను. మీరు ఏమన్నా కూడా నేను విన్నా, మీరు కూడా అట్లా వినాలి కదా. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు దొంగ అంటే మీరు దోచుకున్నదని ఆయన అన్నాడు, మీరు కేంద్రమే దోచుకున్నదని ఈయన అన్నాడు. అదంతా ఇవన్నీ నేను ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. ఇవాళ వచ్చినట్టు ఇవాళ ఇప్పుడు మీరు దోచుకున్న టీఆర్ఎస్ అని ఇప్పుడు అన్నది ఎవరిని? ఇప్పుడు అట్లా మీరు ఇద్దరు అట్లా మీరు ఒక నిమిషం. నరేంద్ర మోడీ గారు చెప్తాం 90 ఆరోపణలు చెప్తామండి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతావు లక్ష్మీనారాయణ గారు? నేను చెప్పేది వినండి. మొత్తం ఓట్ల దొంగతనం చేసింది మీరు. దేశమంతా ఇవాళ ఓట్ల దొంగతనం చేసి రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నారు, మీరు దొంగలు, అనిల్ అంబానీ అటువంటి వాళ్ళని సపోర్ట్ చేశారు. మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఓటు చోరీ అంటాడు. మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఓటు చోరీ అంటాడు. ఇక్కడనేమో రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మీ రేవంత్ రెడ్డి గారు దొంగ ఓట్లు వేపిస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్ని దొంగ ఓట్లు వేపించారు. ఇవాళ కూడా మున్సిపాలిటీలలో కానీ ఇప్పుడు కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ మైనర్ పిల్లలతో ఓట్లు వేపిస్తారు. ఓటు చోరీ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఇది దారుణం అండి. ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి? మీకు అక్కడ బీజేపీకి జూబ్లీహిల్స్ లో మొత్తం టీఆర్ఎస్ సపోర్ట్ చేసేపటికే ఇవాళ బీజేపీ డిపాజిట్ పోయింది అక్కడ జూబ్లీహిల్స్ లో. మీరు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిండ్రు. ఇవాళ అనేక నియోజకవర్గాలలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి చాలా కౌన్సిలర్లు గెలుచుకోవడానికి ఎక్కడ వీకుంటే అక్కడ, ఎక్కడ స్ట్రాంగ్ ఉంటే అక్కడ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. కొంచెమైనా ఆలోచన ఉండాలి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు కలిసిపోయిన తర్వాత ఇంకా ఏ ప్రతిపక్ష పార్టీలు, ఇంకా టీఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఇంకో పార్టీ దేశంలో ఉంటుందా? అసలు బతుకుతుందా నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రకారంగా ఏదో వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయిన ఎవరైనా మాట్లాడితే ఇక దాని గురించి నేనేం మాట్లాడాను. తర్వాత నెంబర్ 2, రెండోది ఇప్పుడు ఏంటంటే, మీరు పట్టణ ప్రాంతాల ఓటర్లలో ఇవాళ జరిగినటువంటి ఎన్నిక, అంతకుముందు జరిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలలో ఓట్లను చూసిర్రు. అప్పుడు ఎన్నో విధంగా మీ నాయకత్వము అంటే ఈ టీఆర్ఎస్ నాయకత్వం 10 ఏళ్ళు రాష్ట్రంను అగ్గిదలుగా పెట్టి నాశనం చేసి అప్పులపాలు చేసి ధ్వంసం చేసి ఇవాళ పోయి మళ్ళీ మాకు ఓట్లు కావాలంటే ఎవరు వేయలే మీకు. ఇవాళ కూడా మీరు ఏమంటున్నారు? లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమనంటే మేము పైఖానాలు కట్టినాం, లేకపోతే టాయిలెట్లు శుభ్రం చేయించినాం, లేకపోతే ఇంకేమో చేసినాం, మేము నేషనల్ హైవే రోడ్లు వేసినాం. కరీంనగర్ లో నేషనల్ హైవే రోడ్డు 1983లో ఎమ్మెల్యే ఉన్నా ఆనాటి నుంచి ఇవాళ దాకా చూస్తున్న కొత్త నేషనల్ హైవేలు భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చినాక కొత్తగా వచ్చినటువంటి హైవేలు ఏం లేవండి. ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్ననాడు, ఆ తర్వాత వచ్చినాయే తప్ప ఏ కొత్త హైవే ఒకటి వచ్చిందో ఒక పేరు. తర్వాత నేను మాట్లాడినాక మీ అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మీరు మాట్లాడిందంతా నేను విన్నా. ఈ ప్రకారంగా ఇంటర్ఫేర్ కావడం కరెక్ట్ కాదు.
అందుకొరకు సారీ ఫర్ ద ఇంటరప్షన్ మృత్యుంజయ్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు అండ్ సతీష్ గారు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇంకొన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా మూవ్ ఆన్ ద నెక్స్ట్ గ్రాఫిక్స్, మరీ ముఖ్యంగా ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కార్పొరేషన్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మనం మాట్లాడుకున్నాం ప్రొజెక్టెడ్ వార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. రామగుండంకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 30 నుంచి 40, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 16 నుంచి 20, బీజేపీకి 3 నుంచి 6, ఇతరులు 4 నుంచి 7. అలాగే మంచిర్యాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 39 నుంచి 43 కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 8 నుంచి 12, బీజేపీకి 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 2. కొత్తగూడెం 28 నుంచి 34 కాంగ్రెస్, 7 నుంచి 9 బీఆర్ఎస్, 14 నుంచి 16 సిపిఐ, 2 నుంచి 4 ఇతరులు. కరీంనగర్ 14 నుంచి 16 కాంగ్రెస్, 10 నుంచి 12 బీఆర్ఎస్, 24 నుంచి 29 బీజేపీ, 6 నుంచి 9 ఎంఐఎం, 1 నుంచి 3 ఇతరులు సాధించే అవకాశం ఉందని చెప్పి పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. ఇక నిజామాబాద్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 10 నుంచి 16 కాంగ్రెస్, 2 నుంచి 4 బీఆర్ఎస్, 26 నుంచి 31 బీజేపీ, 8 నుంచి 12 ఎంఐఎం, 1 నుంచి 2 ఇతరులు. నల్గొండకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ 21 నుంచి 26, బీఆర్ఎస్ 8 నుంచి 12, 6 నుంచి 10 బీజేపీ, 2 నుంచి 4 ఎంఐఎం, 1 నుంచి 2 ఇతరులు. అలాగే మహబూబ్ నగర్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 26 నుంచి 30 కాంగ్రెస్, 18 నుంచి 22 బీఆర్ఎస్, 6 నుంచి 8 బీజేపీ, 2 నుంచి 4 ఎంఐఎం, 1 అత్యధికంగా ఒక్కసారి దక్కించుకునే అవకాశం ఉంది ఇతరులు అంటూ కూడా పీపుల్ పల్స్ ప్రొజెక్టెడ్ వార్డ్స్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమం. నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇంకా పీపుల్ పల్స్ ఏం చెబుతోంది, పీపుల్ పల్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంకా ఎటువంటి ప్రొజెక్షన్ ఇవ్వడం జరుగుతోందని మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు కరీంనగర్ సంబంధించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ గురించి మాట్లాడుకుంటే మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు కాంగ్రెస్కి 36% ఓట్ షేర్ ఇస్తోంది, బీజేపీకి 19.3%, అలాగే కాంగ్రెస్ సిపిఐ సిపిఎంకి సంబంధించి 2, అలాగే 1.2, ఇతరులు 9.7, ఎంఐఎం 2, అలాగే బీఆర్ఎస్ 29.7% ఓట్స్ అనేది దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న సందర్భం. దాంతోపాటు ప్రొజెక్టెడ్ వార్డ్స్ ఇన్ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఏకంగా 1210 నుంచి 1290 స్థానాలని కాంగ్రెస్, దాంతోపాటు 860 నుంచి 930 బీఆర్ఎస్, 250 నుంచి 270 బీజేపీ, ఎంఐఎం 35 నుంచి 44 సిపిఐ సిపిఎం కలిపి దాదాపుగా 22 నుంచి సిపిఐ 12 నుంచి 17, సిపిఎం 10 నుంచి 14, అలాగే ఇతరులు 90 నుంచి 110 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఇటు పీపుల్ పల్స్ ప్రొజెక్టెడ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎట్ ద సేమ్ టైం ఆర్టీవీ కూడా మీ ముందు సర్వే ఫలితాల నుంచే ప్రయత్నం చేసింది. నిన్న ఇటు మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకున్నాం, అంతకన్నా ముందు కార్పొరేషన్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ ఓట్ షేర్కి సంబంధించి గ్రాఫిక్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ మున్సిపాలిటీస్కి సంబంధించి ఆ ఓట్ షేర్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ నెంబర్స్ని మీరు చూడొచ్చు. 36% కాంగ్రెస్కి, 29.7% బీఆర్ఎస్కి, 19.3% బీజేపీకి, అలాగే 2 సిపిఐ సిపిఎం కలిపి 1.2, దాదాపుగా 3.2% ఇటు సిపిఐ సిపిఎం కలిపి. దాంతోపాటు ఇతరులు 9.7, ఎంఐఎం 2% ఓట్ షేర్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రొజెక్టెడ్గా చెప్తున్నమాట పీపుల్ పల్స్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇలా మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు ఇటు ఆర్టీవీ కూడా మనం మీకు కార్పొరేషన్కి సంబంధించి ఆ డీటెయిల్డ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను లేకపోతే ప్రీ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కరీంనగర్ మొత్తం 66 స్థానాలుంటాయి. కాంగ్రెస్ 15 నుంచి 18, బీఆర్ఎస్ 15 నుంచి 16, బీజేపీ 25 నుంచి 27, ఎంఐఎం 5 నుంచి 7, ఇతరులు 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ మీకు చెప్పుకొచ్చింది. అండ్ ఆర్టీవీ సర్వే ఫలితాల్లో ఇంకా ఉంది. రామగుండం మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 30 నుంచి 35, బీఆర్ఎస్ 10 నుంచి 14, బీజేపీ 0 నుంచి 5, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ 12 నుంచి 15కి సంబంధించి మాట్లాడుకునే క్రమం, ఇతరులు 3 నుంచి 5. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే కనుక మున్సిపాలిటీస్ మొత్తం 116 మున్సిపాలిటీస్కి గాను ఇటు కాంగ్రెస్ 87 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందనేది ఆర్టీవీ సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ 23 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఆర్టీవీ సర్వేలో తేలింది. దాంతోపాటు బీజేపీ 5 స్థానాన్ని దక్కించుకోవచ్చు అంటూ కూడా ఆర్టీవీ సర్వేలు జనాల నుంచి వచ్చిన మాట. ఎంఐఎం 1 స్థానాన్ని దక్కించుకోవచ్చు అంటూ కూడా ఇటు ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. ఇది మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. దాంతోపాటు కార్పొరేషన్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చలాయించే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. మొత్తంగా అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్లో తన ఆధిపత్యాన్ని చలాయించింది. మీరేమనుకుంటున్నారు?
మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ఆధిపత్యానికి కారణం ఏంటి, లేకపోతే కాంగ్రెస్ గెలుపుకి కారణం ఏంటి? బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉండడం విషయానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తృప్తి పడే అవకాశం ఉందా? అండ్ మున్సిపల్ ఎన్నికల సర్వేకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కాంగ్రెస్ 83 స్థానాలని, బీఆర్ఎస్ 26 స్థానాలని, బీజేపీ 6 స్థానాలని, ఎంఐఎం 1 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా సర్వే ఫలితాలు చెప్తున్నమాట. ఈ క్రమంలో మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి పరిమితమైన అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అనూహ్యంగా తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? బీజేపీ ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్లో పుంజుకున్న విధంగా ఒక్కసారిగా అనూహ్యంగా పుంజుకునే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ సర్వే ఫలితాలను చూసే ప్రయత్నం చేద్దాం.